యాజమాన్యమే బాధ్యత వహించాలి టీవీ కేసు డిమాండ్. సింగరేణి RG3 OCP2 ప్రాజెక్టులో విధి నిర్వహణలో ఆపరేటర్ ఆంజనేయుల మృతికి యాజమాన్యం గుర్తింపు సంఘం బాధ్యత వహించాలని TBGKS ఉపాధ్యక్షుడు నాగేలి సాంబయ్య కోరారు. మరో 7 నెలల సర్వీస్ మాత్రమే మిగిలి ఉన్న ఆంజనేయులు నాన్ ఆపరేషన్ సెక్షన్ నుంచి తీసి ఆపరేషన్ సైడ్ 3 షిఫ్ట్లో డ్యూటీ చేయమని పంపించారని పేర్కొన్నారు. ఆంజనేయులు అనారోగ్యం రీత్యా రాత్రి షిఫ్ట్లో డ్యూటీ చేయలేనని ఆందోళనకు గురై గుండెపోటుతో చనిపోయాడన్నారు. OCP2లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కార్మికుల హక్కులను కాపాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యం అడుగులకు మడుగులొత్తడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన ఆరోపించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే ఇక్కడ ఆంజనేయులు అనే వ్యక్తి మరి 60 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి, ఆయన 6-7 నెలల్లో రిటైర్ కాబోతా ఉన్నాడు. మరి ఈయన OCP2లో ఏదైతే EP ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు, ఈయన రిలీఫ్ డీలో పనిచేస్తూ ఉన్నాడు. ఏదైతే ఈయన మరి TBGKSకు అనుబంధంగా TRS పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మరి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొత్తగా గెలిచిన సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘం వాళ్ళందరినీ కూడా మరి ఏదైతే వర్క్షాపులలో పనిచేసే వాళ్ళని, అదేవిధంగా మరి రిలేటివ్లే పనిచేసే వాళ్ళను, జనరల్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ సైడ్ పంపించడంతో మరి నాకు 6 నెలలే ఉన్నది, నాకున్న సర్వీసు మానవతా దృక్పథంతో నేను ఏదైతే రిలేటివ్లో పనిచేస్తున్నానో అందులోనే కొనసాగించాలి, 6 నెలల్లో రిటైర్ కాబోతా ఉన్నా అని చెప్పి అధికారుల చుట్టూ, అదేవిధంగా గెలిచిన సంఘాల చుట్టూ అనేక మార్లు తిరిగి వేసారిపోయి మరి ఆ ఒత్తిడి భరించలేక నేను మొన్నటి రాత్రి రోజున ఇక్కడ గుండెపోటుకు గురై మరి ఆయన చనిపోయిండు. ఈ పాపం ఎవరిది? వేధింపులకు ఏదైతే యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం వేధింపులకు ఇక్కడ కార్మికుడు బలైండు. ఏదైతే అధికార పార్టీ ఒత్తిడితోటి మరి ఇక్కడ కొత్తగా గెలిచిన సంఘం ఒత్తిడితోటి ఈరోజు ఈయన ఒక నిండు ప్రాణం బలైంది. దీనికి సంబంధించి కార్మికులు కూడా ఇటు మేనేజర్ను ఇటు GMను నిలదీస్తున్న పరిస్థితి. ఈ రకంగా మరి ఏదైతే ఇక్కడ పారిశ్రామిక విధానంలో అధికారులు మరి అక్కడ దానికి హ్యుమానిటీని పాటించకుండా మరి ఇక్కడ రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి కేసీఆర్ కనుక మొన్నటి రోజున మరో సంవత్సరం పెంచి ఉండకపోతే ఇప్పటికే రిటైర్డ్ అయ్యి మరి శేష జీవితం గడపాల్సిన వ్యక్తి ఈరోజు 6 నెలల సర్వీస్ ఉన్నదనంగా మరి అధికారం ఏదైతే మరి యాజమాన్యం వేధింపులతోటి గెలిచిన సంఘాల ఒత్తిడి మూలంగా యాజమాన్యం చేసిన ఒత్తిళ్లతోటి ఈరోజు నిండు ప్రాణం బలైంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి అనే ప్రశ్నలు ఉత్పత్తమవుతున్నాయి. కార్మికుల ప్రశ్నలకు మరి ఇక్కడ సమాధానం లేదు యాజమాన్యం దగ్గర. వాళ్ళు చేసిన పనికి సిగ్గుపడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటికైనా మరి ఏదైతే పారిశ్రామిక విధానంలో మరి మరి వాళ్ళ స్టాండింగ్ రూల్స్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి, అదేవిధంగా కొన్ని హ్యుమానిటీస్ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దానికి వాళ్ళు మేనేజర్ స్థాయిలోనో GM స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ రాజకీయాల ఒత్తిళ్లకు తలొగ్గి కక్ష సాధింపులకు పాల్పడితే కార్మికుల నుంచి తిరుగుబాటు తప్పకపోవచ్చు అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ సింగరేణి అధికారులు